వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ద్వితీయంలో గురు సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. అనుకోకుండా ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయ భావంలో రవి సంచారం వల్ల తండ్రి గారి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. లాభములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. వ్యక్తిగతపరమైనటువంటి విషయం కానీ కుటుంబపరమైన విషయంలో కాస్త నిరాశ వెంటాడేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ గణేశాష్టకం కానీ గణేశ ద్వాదశ నామ స్తోత్రాన్ని కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.